ఈ రోజు నుండి కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు ఏవైతే మనకు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉన్నాయో వాటికి విపులమైనటువంటి వివరణగా సమాధానాలను ఇవ్వటం జరుగుతుంది. ఒకళ్ళు ఒక ప్రశ్న ఇంతకుముందు వేశారు. ఏమిటంటే మహర్షులైనటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క తపశక్తికి ఆ లోకాలన్నీ కూడా బాగా అగ్నిలో ఉన్నట్టుగా బాధపడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో దేవేంద్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తపస్సుని భంగం చేయటం కోసమని రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల్ని పంపించి ఆ తపస్సుని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సరే, కొంతమంది ఏమో దానికి లొంగిపోయి వాళ్ళ తపస్సుని భగ్నం చేసుకుంటారు. కొంతమంది ఏమో దేనికి లొంగకుండా వాళ్ళ తపస్సుని కొనసాగిస్తూ ఉంటారు. నిజంగా ఇది ఏమిటి? దీని వెనక ఏమైనా ఆంతర్యం ఉందా, లేకపోతే ఈ కథ నిజంగా జరిగినవేనా అని ప్రశ్న. సామాన్యంగా మనం సినిమాల్లో ఇలాంటి కథలు చూస్తూ ఉంటాం. అసురులైనటువంటి వాళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు, మరి ఇలాంటి వాళ్ళందరూ తపస్సులు చేస్తూ ఉన్నప్పుడు ఇలా భగ్నం చేయడానికి ప్రయత్నాలు చేయటం. విశ్వామిత్రుడు తపస్సు చేసేటప్పుడు కూడా 2 సార్లు ఇలాగనే భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి, రంభ, మేనక వాళ్ళని పంపిస్తారు. ఇది కథ. అయితే నిజంగా ఈ కథ యథార్థంగా జరిగినటువంటివా, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి మహాత్ములైనటువంటి వాళ్ళు మనకు అర్థం కావటం కోసం ఈ కథా రూపంలో చెబుతారా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. నిజంగా తపస్సు అంటే ప్రగాఢమైనటువంటి ధ్యానమే తపస్సు. ఏకాగ్రమైనటువంటి చిత్తంతో భగవంతుడి గురించి నిరంతరం చేసేటువంటి ఆ ధ్యానాన్ని తపస్సు అని అంటారు. అయితే ఈ తపస్సు చేయడానికి కూర్చున్నటువంటి సాధకుడు లేదా మునీశ్వరుడు లేదా ఋషి లేదా మహాత్ముడు ఎవరైనా సరే అలా ప్రగాఢ ధ్యానాన్ని చేయటానికి గనక కూర్చున్నప్పుడు వాళ్ళల్లో అనేక జన్మల నుంచి కూడా దాగి ఉన్నటువంటి, దాచిపెట్టబడినటువంటి తీరని కోరికలు అనేటువంటి వాసనలు వాళ్ళల్లో ఉంటాయి. మనందరిలో కూడా ఉంటాయి. అనేకమైనటువంటి జన్మల్లో ఎన్నెన్నో కోరుకుంటాం. కోరుకున్నవన్నీ జరగవు. ఆ జరగకపోతే అవన్నీ అణిచివేయబడి మనలో సంచితమై వాసనలుగా మనలో ముద్రపడి ఉంటాయి. ఈ వాసనలన్నీ కూడా మనం ఎప్పుడైతే ఏకాగ్ర చిత్తంతో భగవంతుడిని ధ్యానించడానికి కూర్చున్నామో ఆ కూర్చున్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా ఉద్ధృతంగా ఒక్కసారి లేస్తాయి. ఎందుకంటే వాసనలు కనుక అవి వెంటనే ప్రేరణిస్తూ ఉంటుంది. ఆ ప్రేరణ కారణంగా మనకు అనేకమైనటువంటి కోరికలు, అనేకమైనటువంటి భోగాసక్తి అంతా కూడా మనకి ఇట్లా ఒక్కసారి పైకి వచ్చి మనల్ని ముంచెత్తేస్తూ ఉంటుంది. అలా ముంచెత్తినప్పుడు ఈ రకరకాలైనటువంటి కోరికలు మనలో కలుగుతూ ఉన్నప్పుడు మన యొక్క మనస్సు చలించి పరమాత్మ మీద నుంచి మళ్ళీ ఆ కోరికల మీదకి వెళుతూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మన ధ్యానం, తపస్సు భగ్నం అవుతుందన్నమాట. ఇది కథ. అంటే ఈ మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఈ కోరికలన్నీ, వాసనలన్నీ కూడా మనల్ని ఈ ధ్యానంలో నిలబడకుండా ఉండేటట్లుగా మన ధ్యానాన్ని భగ్నం చేస్తూ ఉంటాయి. సాధకుడి యొక్క దృష్టిని మళ్ళిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో సాధకుడు ఏం చేయాలంటే ఎంతో దీక్షతో, ఎంతో పట్టుదలతో తన యొక్క సాధనని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మరి దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే, సామాన్యంగా మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ఆ ధ్యాన వస్తువు అంటే ఆ పరమాత్మ మీద దృష్టి ఏకాగ్రంగా అలాగా ఉండదు. అప్పుడప్పుడు ప్రక్కకు పోతూ ఉంటుంది. ఇలా పోవటానికి కారణమే మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు, భోగాసక్తి ఇవన్నీ కూడా. అంటే మనలో ఉన్నటువంటి ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ. అయితే ఈ కోరికలు మనలో ఎందుకు కలుగుతున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? అక్కడ పంపించేటువంటి వాడు ఇంద్రుడు. మరి ఇక్కడ పంపించేటువంటి వాడు ఎవరు అంటే ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మనస్సు. ఈయన ఇంద్రుడు. ఇక్కడ
ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఈ మనస్సులో నుంచి ఈ కోరికలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ వచ్చేటువంటివన్నీ కూడా మనస్సులో నుంచి వస్తున్న కోరికలు కనుక దేవేంద్రుడు పంపించినటువంటి అప్సరసలు అని మనకి కథాపూర్వకంగా చెప్తారు. అంతే తప్ప అక్కడెక్కడో ఇంద్రుడు కూర్చొని నువ్వేదో తపస్సు చేసుకుంటా ఉంటే నీ తపస్సును జడగొట్టాలని ఆయనకెందుకు కోరిక, ఆయనకేమో అవసరం, ఆ అవసరానికి కూడా ఏదో మాట చెబుతారు. ఆయన పదవికి ఏమైనా ఎసరు పెడతారేమో, ఆయన పదవికి ఎసరు పెడతానికి వీళ్ళు చేస్తున్నారా తపస్సు, దేనికి చేస్తున్నారు అనే సంగతి తెలీదు. కాబట్టి ఆ మాత్రం తెలియనటువంటి వాడు కాదు కదా దేవేంద్రుడు అంటే. అందువల్ల ఇదంతా కూడా మన మనస్సులో నుంచి వచ్చేటువంటి కోరికలే ఈ అప్సరసలు. ఈ రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ అనే పేర్లు పెట్టి అదిగో వాటిని అప్సరసలుగా మనకి చిత్రీకరించడం. ఎవరైతే దృఢమైనటువంటి సంకల్పం కలిగి పరమాత్మని చక్కగా ధ్యానించాలి అనేటువంటి పట్టుదలతో కూర్చుంటారో అలాంటి వాళ్ళు ఈ కోరికలన్నింటినీ కూడా ప్రక్కకు తోసేసి వాటి వైపుకు మనస్సు పోనీయకుండా మనస్సుని పరమాత్మ మీదనే ఉంచుతారు. వాళ్ళు దృఢమైనటువంటి తపస్సు చేసేటువంటి వాళ్ళు. కొంతమంది ఆ కోరికలన్నీ కూడా ఏగల్లాగా ముసురుతూ ఉంటే ప్రశాంతంగా ధ్యానం చేసుకోలేక వాటికి లోబడిపోయి ఈ ధ్యానాన్ని భగ్నం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది. కాబట్టి ఇలా ఉంటారు. ఇది దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి మరి మనం ఏం చేయాలి? ఇలా ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం ఈ ప్రపంచం ఒట్టి మిథ్య, ఈ ఇక్కడ ఉన్నటువంటి భోగాలు కానీ, వస్తువులు కానీ, కోరికలు కానీ, విషయాలు కానీ ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, వీటికి శాశ్వతత్వం లేదు, అసలు అస్తిత్వమే లేదు అని తెలుసుకొని వీటి మీద వైరాగ్యంతో నిరంతరము కూడా పరమాత్మనే మనం ఆశ్రయించాలనేటువంటి భావనతో ఆ పరమాత్మ యందే మనం ఏకాగ్ర చిత్తులమై ఉండాలి. అప్పుడే మనం వీటన్నిటినీ ఎదిరించి ముందుకు పోగలిగినటువంటి వాళ్ళం అవుతాం. అదిగో అదే దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం. ఇక మరొక ప్రశ్న ఏమిటంటే, బాహ్యంగా ఉన్నటువంటి వస్తువుల వల్ల మనం కనుక సంతోషాన్ని పొందుతూ ఉంటే దానికి కారణం ఆత్మానందమే, మనలో ఉన్నటువంటి ఆత్మ ఆనంద స్వరూపం కనుక ఆ ఆనందాన్నే పొందుతున్నాం అని అంటూ ఉంటారు. మరి బాహ్యంగా ఉన్నటువంటి వస్తువుల వల్ల మనం కనుక దుఃఖాన్ని కనుక పొందితే మరి అప్పుడు మన ఆత్మ దుఃఖస్వరూపం అని అనొచ్చా అనేటువంటిది ప్రశ్న. ఎందుకనంటే ఏదైనా ఒక కోరిక కనుక నెరవేరినప్పుడు, ఒక వస్తువు నువ్వు కావాలనుకున్నప్పుడు ఆ వస్తువు లభించినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఆత్మానందమేనని వేదాంతం చెబుతుంది. మరి అయితే అదే వస్తువు వల్ల దుఃఖం కనుక కలిగితే మరి అప్పుడు ఆత్మ దుఃఖస్వరూపం, అందుకని నీకు ఆత్మ దుఃఖం కలుగుతుంది అని అంటారా అనేటువంటిది ప్రశ్న. యథార్థం ఏమిటంటే ఆత్మ ఆనంద స్వరూపం, దాంట్లో ఏమాత్రం తిరుగులేదు. ఎప్పుడు కూడా ఆనంద స్వరూపమే. ఆత్మ దుఃఖ స్వరూపం అనటం శుద్ధ తప్పు. ఆత్మకి దుఃఖం అంటే ఏమిటో అసలు తెలియదు. అయితే ఈ సుఖ దుఃఖాలు రెండు కూడా ఉండేది ఏమిటంటే మన యొక్క మనస్సు అన్నమాట. మన మనసే సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. ఆత్మ మాత్రం ఎప్పుడూ ఆనందమే కానీ అది అసలు దుఃఖాన్ని ఇవ్వనే ఇవ్వదు. ఇప్పుడు నీవు మీ అమ్మాయి వివాహం కోసం అని చెప్పి తిరుగుతూ ఉన్నావు. 2 సంవత్సరాలు అయింది, నువ్వు అలా తిరుగుతూనే ఉన్నావు, కానీ సరైనటువంటి సంబంధం దొరకటల్లా. ఏదో అబ్బాయి కనుక బాగుంటేనేమో ఆస్తిపాస్తులు ఉండవు, ఆ 2 ఉంటేనేమో అబ్బాయి బుద్ధిమంతుడు కాదు, అన్నీ బాగుంటేనేమో వాళ్ళు అడిగినంత కట్టం ఇవ్వలేవు. ఇలా ఏదో రకమైనటువంటి కారణంతో ఈ సంబంధం ఏది కుదరటం లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంట్లో భార్య ఏమో పోరు పెడతా ఉంది, ఏమిటండి అని. సరే ఇదే ఆందోళనగా ఎప్పుడు కుదురుతుందా అని, అయ్యో నా పరిస్థితి ఇట్లయిపోయింది అని ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటాం. కానీ అదృష్టవశాత్తు ఏదో నీకు తగినటువంటి సంబంధం కుదిరింది, వివాహం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ వివాహం అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే హాయిగా ఆనందంగా ఉంటుంది. ఎంతో బరువంతా నెత్తి మీద ఉన్నటువంటి బరువంతా దించేసినట్టుగా ఉంటుంది. మరి ఈ ఆనందం దేనివల్ల వచ్చింది అని అంటే, మనం మామూలుగా ఏం చెబుతామంటే అమ్మాయి పెళ్లి కావటం వల్ల వచ్చిందండి, ఇప్పటిదాకా పెళ్లి కాలేదు అనుకున్నాం, ఇప్పుడు అయింది కాబట్టి అందుకని ఇప్పుడు ఆనందం వచ్చిందని అనుకుంటాం.
కానీ వేదాంతం ఏమి చెబుతుందంటే ఇది ఆత్మానందమే అని చెబుతుంది. అందుకే ఇక్కడ ప్రశ్న, మరి ఇది ఆత్మానందం అయితే ఇలాంటిది దుఃఖం కనుక కలిగితే మరి ఆత్మ దుఃఖమా అని ప్రశ్న. అయితే నిజంగా ఇది ఆత్మానందం అని ఎలా చెప్తావు? ఎలాగనంటే ఇప్పుడు మనస్సులో నీకు ఒక రకమైనటువంటి కోరిక ఉంది, అంటే అమ్మాయి పెళ్లి కావాలనేటువంటి కోరిక ఉంది. దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కష్టపడుతున్నావు, తిరుగుతున్నావు, మరి ఎంతో శ్రమ చేస్తున్నావు. ఇంత శ్రమ చేస్తున్నా కూడా ఏదో కుదురుతుంది అనుకోవటం, అది కుదరకుండా పోవటం. దీంతో మనస్సు అంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. ఎప్పుడైతే ఈ మనస్సు ఆందోళన చెందుతూ ఉందో ఈ మనస్సు అనేటువంటిది ఆత్మని కప్పివేసింది. ఎప్పుడైతే ఆత్మని మనస్సు కప్పివేసిందో అంటే మనస్సు ఆందోళన చెందటం అని అంటే అర్థం ఏంటంటే మనస్సు ఉందన్నమాట. మనస్సు ఉన్నది అని అంటే ఆత్మని కప్పు ఉందన్నమాట. ఆత్మని ఎప్పుడైతే కప్పు ఉందో ఇక నీకు ఆనందం అనేది ఉండదు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా ఆందోళన, బాధ, దుఃఖం వీటితోటే ఉంటుంటావు. ఎప్పుడైతే వివాహం కుదిరిందో, వివాహం చేసేసావో, ఇప్పుడు నీ నెత్తి మీద బరువు దిగిపోయిందో, నీ కోరిక నెరవేరిపోయిందో, ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమిటంటే నీ మనస్సు ప్రశాంతమైంది. అంటే మనసులో ఉన్నటువంటి ఆందోళన, అశాంతి అని తొలగిపోయింది. ఎప్పుడైతే మనసు ప్రశాంతమైపోయిందో ఇక ఆ మనస్సు అడ్డం తొలగిపోయినట్టే. ప్రశాంతమైనటువంటి మనస్సు అంటే ఇక మనస్సు అక్కడ లేనట్టే. ఎప్పుడైతే ఈ మనస్సు అడ్డం తొలగిపోయిందో అప్పుడు ఈ ఆత్మలో నుంచి వచ్చేటువంటి ఆనందం మనకు అనుభవం అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ ఆనందం ఏమిటంటే ఆత్మానందమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం రుజువు చేసుకోవచ్చు. మరైతే దుఃఖం అండి, నువ్వేదో ఒక పని చేసావు, ఆ పని వల్ల నీకు పెద్ద నష్టం వచ్చింది. వ్యాపారం చేస్తూ ఉన్నావు, ఈ సంవత్సరం పెద్ద నష్టం వచ్చింది. ప్రతి సంవత్సరం లాభం వస్తూనే ఉంది, బాగానే లాభం వస్తుంది, కానీ ఈ సంవత్సరం మాత్రమే నష్టం వచ్చింది. ఎందుకు నష్టం వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నావు, అందరినీ విచారిస్తూ ఉన్నావు, వాళ్ళు వీళ్ళు ఏదేదో చెబుతూ ఉన్నారు. ఇప్పుడు నీ మనస్సు ఏంటంటే అయ్యో నష్టం వచ్చిందే, నేను ఇప్పుడు అప్పుడు అలా చేయకుండా ఇలా చేసినట్టయితే బాగుండేది, అతనికి అందుకే కదా లాభం వచ్చింది, నాకు ఇందుకే కదా నష్టం వచ్చింది, నేను ఎందుకు ఇట్లా పొరపాటు పడ్డాను అని ఇలా మనస్సు ఆందోళనతో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆందోళనతో ఉందో ఇప్పుడు ఏమవుతుందంటే నీకు దుఃఖమే, బాధే. మరి ఇప్పుడు ఈ బాధ దేనివల్ల వచ్చింది అంటే నీ మనస్సులో కలిగినటువంటి బాధ వల్ల వచ్చింది. నీ మనస్సులో ఎప్పుడైతే దాని గురించి ఆలోచించావో అదిగో దానివల్ల వచ్చింది. ఎప్పుడైతే ఈ మనస్సు అంతా కూడా ఈ రకమైనటువంటి ఆందోళనలతో ఉందో, ఆలోచనలతో ఉందో, అలజడులతో ఉందో అప్పుడు ఈ మనస్సు ఆత్మని కప్పేసింది. ఆత్మని కప్పేసింది కనుక ఆత్మానందం నీకు అందటల్లా. ఆ ఆత్మానందం అందటం లేదు కనుక ఈ మనసు ఇచ్చినటువంటి దుఃఖమే నీకు వస్తాం. కాబట్టి ఈ దుఃఖం నీ మనసు ఇచ్చినటువంటి దుఃఖమే కానీ ఆత్మ దుఃఖం కాదు. ఎందుకంటే ఆత్మ దుఃఖ స్వరూపం కాదు కాబట్టి. అందువల్ల ఆత్మ ఎప్పుడు కూడా ఆనంద స్వరూపమే అనేటువంటి విషయం మనకి ఇక్కడ రుజువు అవుతుంది. ఇక మూడోది, భర్త చేసినటువంటి పుణ్యాల్లో, పాపాల్లో భార్యకు హక్కు ఉంటుందా అని వేదాంతపరంగా కాకుండా సామాన్యంగానే ఓ ప్రశ్న వచ్చింది. భర్త చేసినటువంటి పాప పుణ్యాల్లో భార్యకి భాగం ఉంటుందా అని. నిజంగా ఎవరు చేసినటువంటి పుణ్యం వాళ్ళకి, ఎవరు చేసినటువంటి పాపం వాళ్ళకి, అంతే తప్ప ఒకళ్ళ పుణ్యం ఒకళ్ళకి, ఒకళ్ళ పాపం ఒకళ్ళకి రాదు. అయితే మన భారతీయ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తల బంధం ఎలాంటిదేనంటే భార్య భర్తకి అనుకూలంగా నడుచుకోవాలి. ఇది పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అది ఒక్కొక్క చోట అలాంటి పరిస్థితి లేకపోవచ్చు, రాను రాను కాలంలో మార్పు వచ్చి అలా ఉండొచ్చు. కానీ భార్య ఎప్పుడు కూడా భర్తకి అనుకూలంగానే నడవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆ పాతివ్రత్య ధర్మాన్ని నెరవేర్చినట్లు అవుతుంది. మరి భార్య భర్తకి ఎదురాడకూడదు కదా. అలాంటి సందర్భంలో మరి భర్త గనక పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏం చేసినా సరే అది ఆయన సొంతమే, దీంట్లో ఏ సందేహం లేదు. అయితే భర్త పుణ్యం చేస్తూ ఉన్నప్పుడు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు భార్య మౌనంగా ఉన్నా లేదా సహకారం చేస్తున్నా, అంటే వ్యతిరేకించకుండా మౌనంగా ఉన్నా లేదా ఆ భర్తకి చేదోడు వాదోడుగా ఉండి ఆయన చేసేటువంటి సత్కార్యంలో తాను కూడా పాలు పంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ భర్తకు వచ్చినటువంటి పుణ్యంలో భార్యకి భాగం ఉంటుంది. మరైతే భర్త పాపం చేస్తున్నాడు అనుకోండి, ఈ పాపం చేస్తూ ఉన్నప్పుడు
ఆమె ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఎదిరించలేకపోయినా, లేదు ఎదిరించి నీవు ఇలా చేయకూడదు, మంచి పనులు చేయండి, ఈ పాపం చేస్తే మనకి మంచిది కాదు అని నచ్చజెప్పిన, ఈ సందర్భంలో ఆ పాపంలో భార్యకి ఏమాత్రం భాగం రాదు. కానీ భార్య పాపానికి ప్రోత్సహించిందనుకోండి, భర్త మంచివాడైతే భార్య అదిగా అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని ప్రోత్సహించింది, పాపానికి ప్రోత్సహించింది. అలా ప్రోత్సహించినప్పుడు ఏమవుతుందంటే భర్త చేస్తే ఆ భర్తకు వచ్చినటువంటి పాపంలో భార్యకు కూడా భాగం ఉంటుంది. అలాగే పుణ్యం, భర్త పుణ్యం చేస్తుంటే భార్య ఒకటే గొడవ చేసి ఎట్లనైనా సరే దాన్ని ఆపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ పుణ్యంలో భాగం రాకపోగా ప్రత్యేకంగా భార్యకి మాత్రం ఓ పాపం వస్తుంది. ఇలా అంటే మన యొక్క పాత్ర ఎంత ఉందో ఈ పుణ్య పాపాల్లో. ఎదిరించకపోతే ఏం పర్వాలేదు, కానీ ఎదిరించగలిగి ఎదిరించకపోయినా లేదు సహకారం ఇస్తున్నా ఖచ్చితంగా వాటిట్లో మనకి భార్యకి భాగం ఉంటుంది. కనుక పాపాలను ప్రోత్సహించకూడదు, పుణ్యాన్ని ప్రోత్సహించాలి, సహకారం అందించాలి. ఇది భార్య యొక్క విద్యుక్త ధర్మం. ఈ ధర్మాన్ని కనుక ఎవరైతే పాటిస్తారో అటువంటి వాళ్ళకి పుణ్యం మాత్రమే వస్తుంది, పాపం మాత్రం రాదు. ఇక తన యొక్క జీవితంలో నిత్యము ఇతరులకి అపకారం చేస్తూ స్వార్థంతో బ్రతికేటువంటి మానవుడు, ఇతరుల్ని మోసం చేస్తూ నెత్తిన చేతులు పెట్టి కపటవర్తనంతో జీవించేటువంటి వాడు, అంటే స్వార్థపరుడు, మోసగాడు, ఇతరులకి అన్యాయం చేసేటువంటి వాడు, పాప పనులు చేసేటువంటి వాడు, ఇలాంటి వాడు భగవంతుడిని భక్తితో కనుక కొలిస్తే పాపాలు పోతాయా, అతడు పుణ్యాత్ముడు అవుతాడా అనేటువంటిది ప్రశ్న. అంటే స్వార్థమే పరమార్థంగా జీవించేటువంటి వాడు, ఇతరుల్ని మోసగిస్తూ ఇతరుల ఎత్తున చేయబెట్టి వాళ్ళ ద్వారా తాను ప్రయోజనాన్ని పొందాలని అనుకునేటువంటి వాడు, ఇలాంటి స్వార్థపరుడు, మోసకాడు, కపటవర్తనుడు, ఇలాంటి వాళ్ళు అసలు భగవంతుడి మీద భక్తితో ఉండనే ఉండరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అటువంటి వాడు భక్తితో కనుక ఉంటే అంటున్నారు. అసలు అటువంటి వాడికి భగవంతుడి మీద భక్తి ఉండనే ఉండదు. ఒకవేళ అతడు దేవాలయానికి వెళ్ళటం కానీ, పూజా పునస్కారాలు చేయించడం కానీ, అర్చనలు చేయించడం కానీ, మరి ఇంకేదైనా సత్కార్యం చేయటం కానీ, ఇలాంటివి కనుక ఏమైనా చేస్తే, కొబ్బరికాయలు కొడితే, నైవేద్యాలు పెడితే, దానికోసం డబ్బులు కాస్త ఖర్చు పెడితే, ముడుపులు కనుక చెల్లిస్తే, మరి ఇదంతా కూడా భక్తే కదండి అని అంటే చూచేటువంటి వాళ్ళకి ఇదంతా భక్తిగా ఉంటే ఉండొచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో మాత్రం ఇది భక్తి కాదు. ఎందుకనంటే వాడు ఎందుకు చేస్తున్నాడు ఈ పనులనంటే తాను చేసేటువంటి పాపాలను బాగా కొనసాగించాలని, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా ఎవరికి చిక్కకుండా, ఎవరి చేత తన్నులు తినకుండా జాగ్రత్తగా బయటపడాలని, తన యొక్క పాపకార్యాలు బాగా అనంతంగా కొనసాగాలని, అదిగో అందుకోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా భగవంతుడికి పెట్టేటువంటి లంచాలు. ఈ విషయం మనకి తెలియకపోయినా అతడికి తెలుసు, భగవంతుడికి కూడా తెలుసు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఈ లంచాలు స్వీకరించేటువంటి వాడు కాదు. ఆయనకి ఏమి లేక ఈ లంచాలు స్వీకరిస్తాడు. కాబట్టి ఆయనకు కావాల్సింది ఏమిటంటే నీ యొక్క మనస్సు మాత్రమే కావాలి, అంతే తప్ప ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి డబ్బు కానీ, నైవేద్యాలు కానీ, కొబ్బరికాయలు కానీ, పూలు కానీ ఇలాంటివి కాదు భగవంతుడికి కావాల్సింది. భగవంతుడికి కావాల్సింది కేవలం మనస్సు. ఈ దుష్టమైనటువంటి మనస్సు, దుర్మార్గమైనటువంటి మనస్సు, కపటవర్తనంతో ఉన్నటువంటి మనస్సు, ఈ పాపమైనటువంటి మనస్సుని భగవంతుడు ఎప్పటికీ కూడా స్వీకరించు. మనకి 7వ అధ్యాయంలో ఓ 15వ శ్లోకం ఉంది. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. అంటే దుష్కృతినో మూఢాః, దుష్కార్యాలు చేసేటువంటి వాడు, నరాధములైనటువంటి వాళ్ళు,
వీళ్ళందరూ కూడా నన్ను పూజించేవాళ్ళు కాదు, వాళ్ళు నాకు భక్తులు కాదు అని చెప్పారు. ఇంకా 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పారు. అదేంటంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. అంటే నా భక్తుడు ఎవరే అంటే అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతముల పట్ల కూడా ద్వేషబుద్ధి లేనటువంటి వాడు. మరి ఈయనెవరు? ఇతరులకి అపకారం చేసేవాడు, నెత్తిన చేతులు పెట్టేవాడు, పాపం చేసేవాడు, పరుల్ని పీడించేవాడు, ఇతరుల సొమ్ము దోచుకునేవాడు. ఇలాంటి వాడు అద్వేష్ట సర్వభూతానాం అని అంటామా? అలాంటి వాడు కాదు. అందువల్ల అతడు ఏనాటికి కూడా భక్తుడు కావటానికి వీల్లేదు. ఇంకో మాట కూడా అక్కడ చెప్పారు, యస్మాన్నో ద్విజితే లోక లోకాన్నో ద్విజితే చయ. ఎవడైతే లోకాన్ని భయపెట్టడో, ఎవడైతే లోకానికి భయపడడో, అదిగో అటువంటి వాడే నా భక్తుడు అని అన్నాడు. మరి ఇటువంటి వాడిని చూస్తే ఈ దొంగనో, ఈ తాగుబోతునో, లేకపోతే ఈ కూనీకోరునో, ఇలాంటి వాడిని చూస్తే ఎవరైనా భయపడతారు. కాబట్టి అటువంటి వాడు ఎప్పుడు కూడా భక్తుడు కాదు అని భగవంతుడు పేర్కొన్నాడు. అందువల్ల అపకారం చేసేవాడు, మోసం చేసేవాడు, కపటవర్తనుడు ఎప్పటికీ కూడా భక్తుడు కాదు. అతడు భగవంతుడిని కొలిచేది భక్తితో మాత్రం కాదు, కేవలం తన యొక్క స్వార్థం కోసమే. అతడు చేసేటువంటి పాపాలకి ఏ రకమైనటువంటి ఫలితం రాకుండా ఉండాలని, లేదా పాపాలు చేసి పట్టుబడకుండా ఉండాలని అదిగో అలా చేస్తూ ఉంటాడే తప్ప నిజంగా అతడికి భక్తి ఉండదు. అతడి పాపాలు ఎక్కడికి పోవు. పైగా అతడు పుణ్యాత్ముడు కాదు, ఇంకా మరింత పాపాత్ముడు అవుతూ ఉంటాడు. కల్లుకొండని ఎన్ని పుణ్యనదుల్లో ముంచినా అది కల్లుకొండే, దానికి ఏ రకంగా పవిత్రత రాదు. అలాగనే కల్లుకొండ లాంటి వాడు ఈ పాపాత్ముడైనటువంటి వాడు. కాబట్టి అతనికి ఎప్పుడు కూడా పవిత్రత అనేటువంటిది రాదు. అయితే ఇక్కడ మళ్ళీ భగవంతుడే ఒక మాట చెప్పాడు, ఎంత మోసగాడైనా, ఎంత స్వార్థపరుడైనా, పరులకి ఎంతగా అపకారం చేసేటువంటి వాడైనా, నిజంగా తాను చేసినటువంటి పనులకి పశ్చాత్తాపం చెంది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పాపాలు నేను చేయకుండా ఉండాలి అని నిశ్చయించేసుకొని అక్కడి నుంచి సత్కార్యాలు చేస్తూ పరులకి మేలు చేస్తూ భగవంతుడిని కనుక భక్తితో కొలిచినట్లయితే అటువంటి వాడు మాత్రం ఖచ్చితంగా పుణ్యాత్ముడు అవుతాడు. దాంట్లో ఏ సందేహం లేదు. ఈ విషయాన్ని కూడా భగవానుడు చెప్పాడు 9వ అధ్యాయంలో, అపి చేత్సు దురాచార భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య అని. అపి చేత్సు దురాచార, ఎంతటి గొప్ప దురాచారైనా, ఎంత దుర్మార్గుడైనా సరే, భజతే మాం అనన్యభాక్, నన్ను గనక అనన్యమైనటువంటి చిత్తంతో, అంటే ఇతరత్రా ఏ రకమైనటువంటి ప్రాపంచిక విషయాల వైపుకు పోకుండా ఉన్నటువంటి చిత్తంతో నన్ను గనక భజించినట్లయితే అటువంటి వాడు సాధు పురుషుడు అవుతాడు, అటువంటి వాడు పుణ్యాత్ముడు అవుతాడు అని భగవానుడు తెలియజేయటం జరిగింది. కనుక భగవంతుడు ఎప్పుడు కూడా పై వేషాలను చూడడు. మనం చూస్తుంటాం, మనకి తెలియక, లోపల వ్యవహారం తెలియక పై వేషాలు మనం చూస్తూ ఉంటాం. ఆయన మాత్రం లోపల మనస్సునే చూస్తాడు. మనకేమో లోపల మనస్సు కనపడదు, పైన ఉన్నటువంటి వేషం కనపడుద్ది. కనుక మనం మాత్రం వేషాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా పాపాలు చేస్తూ ఈ పాపాలను ఇలా కొనసాగిస్తూ ఉండేటువంటి వాడు నిజంగా భక్తుడు ఎప్పటికీ కూడా కాలేడు అనేటువంటిది ఇక్కడ సత్యం. ఇక మరొక సందేహం ఏమిటంటే, బ్రతికి ఉండగానే అనేకమైనటువంటి పాపాలు చేస్తూ 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 జీవించినంత కాలం కూడా పాపాలే చేస్తూ చివరికి చనిపోయేటువంటి సమయంలో భగవంతుడిని కనుక స్మరిస్తే స్వర్గానికి వెళతాడా, భగవంతుడిని చేరుకుంటాడా? అంటే జీవితం అంతా అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేస్తాడు, కానీ చనిపోయే సమయంలో మాత్రం భగవంతుడు తెలుసుకుంటాడు. ఎందుకనంటే మనకి భగవద్గీతలో ఉంది, అంతకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం. అంత్యకాలంలో దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో నన్ను కనుక స్మరిస్తే నన్నే చేరుకుంటాడు అని భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి జీవితం అంతా ఎట్లా చేసినా అదిగో చివరిలో కనుక భగవంతుడిని తలుచుకుంటే భగవంతుడిని చేరతాడా అని అంటే తప్పకుండా చేరతాడు, దీంట్లో సందేహం లేదు. ఇంకా భగవద్గీతలోనే అక్కడ చెప్పారు, యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని. ఏదైతే
శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో భావిస్తాడో అదిగో దాని ప్రకారమే జరుగుతుంది అన్నాడు. కాబట్టి భగవంతుని కనుక స్మరిస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, భగవంతుడి దగ్గరికి చేరుకుంటాడు అని. ఏ భావాన్ని స్మరిస్తూ ప్రాణాలు వదిలితే ఆ భావాన్నే పొందుతాడు గనక సరిపోయేటప్పుడు నా భావాన్ని స్మరిస్తే నన్నే చేరుకుంటాడు అని భగవానుడు చెప్పాడు. అయితే ఎటొచ్చి ఇక్కడ ఒక కిటుకుంది, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అది ఏమిటంటే జీవితం అంతా పాపాలు చేసి ఏనాడు కూడా భగవంతుడిని స్మరించినటువంటి వాడు చివరి దశలో భగవంతుడిని స్మరిస్తాడా? ఇది అసాధ్యం. స్మరిస్తే ఏమిటండి, స్మరిస్తే మాత్రం ఖచ్చితంగా వాడు భగవంతుడిని చేరుకుంటాడు. కానీ స్మరిస్తాడా అని అంటే అస్సలు స్మరించు. కారణం ఏమిటంటే ఇందా చెప్పుకున్నటువంటి శ్లోకంలోనే ఉంది. ఏమనంటే ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సదా తద్భావ భావిత అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క భావాన్ని భావిస్తూ ఉండేటువంటి వాడు అదిగో జీవితం చివరిలో అంటే ప్రాణం పోయేటువంటి సమయంలో భగవంతుడిని స్మరిస్తే నన్నే చేరుకుంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించేవాడు జీవితం చివరిలో కూడా భగవంతుడు గుర్తుకొస్తాడు, అందుకని స్మరిస్తాడు కనుక నన్ను చేరుకుంటాడు. కానీ జీవితం అంతా కూడా ప్రపంచాన్ని గురించి ఆలోచించి, విషయాల గురించో భోగాల గురించో ఆలోచించి, లేదా మోసాలు పాపాలు అన్యాయాలు చేస్తూ చివరిలో భగవంతుడిని స్మరిస్తాడంటే ఇది అస్సలు జరిగేటువంటి పనే కాదు. అంటే నిరంతరము కూడా భగవంతుడిని తలుచుకునేటువంటి వాడే చివరి స్థితిలో ఆ భగవంతుడిని తలుచుకోగలుగుతాడు. అప్పటికప్పుడు తలుచుకోవటం అనేటువంటిది సాధ్యం కాదు. మరి ఇటువంటి వాడు, ఈ పాపాలు చేసినటువంటి వాడు భగవంతుడిని స్మరించడండి. మరి ఏమి స్మరిస్తాడు అని అంటే తాను చేసినటువంటి పాపాలు గుర్తుకొస్తాయి. జీవితం చివరిలో అంటే కాళ్ళు చేతులు పని చేయకుండా ఏ పని చేయలేనటువంటి స్థితి వచ్చి శరీరంలో సత్తువంతా తగ్గిపోయి మంచంలో పడిపోయి ఇంకా ఏమీ చేయడానికి వీలు లేనప్పుడు ఎప్పుడెప్పుడో అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక ఆయనకి రెండో పని లేదు కదా, ఈ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఆ గుర్తు తెచ్చుకుంటా ఉంటప్పుడు కాస్త విచక్షణాధికారం కలిగినటువంటి వాడు కనుకైతే అదిగో అప్పుడు ఆ పాపం చేశాను, ఆ పాపానికి ఫలితం అనుభవిస్తున్నాను, ఎందుకంటే ఈ కష్టం అంతా నేను ఎందుకు అనుభవిస్తానంటే అప్పుడు ఏదో చేశాను ఇప్పుడు ఏదో చేశాను ఆ చేసినవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే పాపాలను తలుచుకుంటూ ఉంటాడు, తాను చేసినటువంటి పాపాలను తలుచుకుంటూ ఉంటాడు. ఇక పరమ దుర్మార్గుడైతే ఏం చేస్తాడంటే ఇంకా అది చేసినట్టయితే బాగుండేదే, ఇంతవరకే చేశాను, ఊరికి జనం దగ్గర కొట్టేసాను, జేబులు కొట్టాను, కానీ ఏదైనా బ్యాంకుల్లో దేనిలో కొట్టినట్టయితే ఎంత బాగుండేది, బాగా ఒక్కసారి కోటీశ్వరుని అయిపోయేవాడిని అని ఇంకా ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎవరు? పరమ దుర్మార్గుడు కనుకైతే ఈ కష్టాలు దుఃఖాలు వీటికి గనక బాధపడి ఆలోచించేటువంటి వాడు కనుకైతే అయ్యో అనవసరంగా చేశానే, ఇవన్నీ చేశాను, అదిగో వాళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు నాకేం మిగిలింది, ఈ రోగాలు రొస్టులు ఈ బాధలు ఇవే కదా నాకు మిగిలింది, చివరికి నాకు తిండి పెట్టడానికి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు అని మనస్సులో కాస్త అలా బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి వాడు ఎవ్వడు కూడా చివరి దశలో భగవంతుడిని స్మరించడం అనేటువంటిది కుదిరేది కాదు. దీనికి సంబంధించి మనం ఒక చిన్న కథ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఆయన జీవితం అంతా కూడా బాగా సంపాదించాడు. ఏ రకంగా సంపాదించడానికి వీలవుతుందో అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు వృత్తులు చేశాడు, బాగా పోగేశాడు, ఖర్చు సరిగా పెట్టడు, ఎవరిని సరిగ్గా తిన్నీయుడు, తాను కూడా తినడు, కానీ మొత్తం మీద బాగా సంపాదించేశాడు. ఇంత సంపాదించిన తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుడి గురించినటువంటి ఆలోచన ఆయనకి రాలా, భగవంతుడి యొక్క అవసరం ఆయనకు కలగల. ఎందుకంటే ఎందులో చేయబెడితే అందులో ఆయనకు కలిసి వస్తూ ఉంది. కాబట్టి వచ్చిన కొద్దీ ఇంకా ఆశ పెరిగింది. అలా ఆశ పెరిగి అలా 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 సంపాదనలోనే మునిగిపోయాడు. సరే ఆయుష్కాలం దగ్గరికి వచ్చేసింది, చివరి దశకు వచ్చేసాడు, అదిగో బయట తీసుకొచ్చి పండేశారు. ఇదిగో ఇలాంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎందుకనంటే ఇంత సంపాదించి పెట్టాడు మా నాన్న, ఇంత సంపాదించి పెట్టాడు మా మామగారని వాళ్ళందరూ కూడా నానా ఒక్కసారి భగవంతుడిని తలుచుకో, రామాను కృష్ణాను నారాయణాను అని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆహా నాకు రావట్లేదు ఆ మాట అంటాడు. కాదులే ఇదిగో నారాయణ అని తేలిగ్గా ఉంటుంది అని అన్నాడంట. ఆహా నాకు రాదన్నాడు. సరే వీడికి ఒక ఆలోచన వచ్చింది, లోపలికి పోయి నార తీసుకొని వచ్చాడు. ఇదిగో ఇదేంటి అన్నాడు. ఎందుకంటే ఆయనకి వీటన్నిటితోటి బాగా పరిచయం ఉంది కాబట్టి నార అంటాడేమో, నారాయణలో సగం అన్నట్టుగా ఉంటుందని చెప్పి
అదిగో ఇదేందని అడిగాడు. వాడేమన్నాడు? పీస్ అన్నాడు. అందువల్ల జీవితం చివరి దశలో ఏమిటంటే, జీవితం అంతా పాపాలు చేసినటువంటి వాడు జీవితం చివరి దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పరమాత్మను తలుచుకోవటం అనేటువంటిది జరగదు. మనం మద్రాసు వెళ్ళాలని ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం. 10 రోజుల ముందే బుక్ చేసుకున్నాం. అదిగో ఆ రోజు రానే వచ్చింది. టికెట్లు జేబులో పెట్టుకున్నాం, పెట్టేబేడ సర్దుకున్నాం, రైల్వే స్టేషన్కి వచ్చాం. కరెక్ట్ టయానికి మనం వచ్చాం, కానీ రైలు మాత్రం కరెక్ట్ టయానికి రాలా. అంతలో ఢిల్లీ పోయే రైలు వచ్చింది. సరే ఏదైతే ఏమన్నా నువ్వు కూర్చుంటావా? ఆహా, ఎంతసేపు అన్నా కానీ ఆ మద్రాసు పోయేటువంటి రైలు వచ్చిందాక ఆగి దాంట్లో ఎక్కి వెళ్తాం. అంటే నువ్వు దేనికైతే టికెట్ తీసుకున్నావో దానికే వెళ్తావు, కానీ ఇంకో ట్రైన్కి వచ్చింది కదా అని చెప్పి కూర్చుంటావా? కూర్చోవు కదా. అదే ప్రకారంగా నిరంతరం భగవంతుడిని తలుచుకున్నటువంటి వాడు ఇప్పుడు చేసినటువంటి పాపాలను, పుణ్యాలను, ఇంకా భోగాలను, ఇంకా అజ్జేయాలి ఇజ్జేయాలను వాటిని తలుచుకోడు. అలాగే నిరంతరం పాపాలు చేసినటువంటి వాడు భగవంతుడిని తలుచుకోడు, ఆ పాపాలనే తలుచుకుంటూ ఉంటాడు. కనుక పాపాలు చేసినటువంటి వాడు భగవంతుడిని తలుచుకోవటం అనేటువంటిది జరగదు. తలుచుకున్నాడా అతడు ఖచ్చితంగా పరమాత్మని చేరుకుంటాడు. కనుక మనం భగవంతుడిని తలుచుకోవాలి. చివరి దశలో మన యొక్క జీవితం ఉత్తమంగా ముగింపు కావాలి, మరణాన్ని మంగళప్రదం చేసుకోవాలి అని అంటే మనం భగవత్స్మరణ చేయాలి. భగవత్స్మరణ చేయాలంటే నిరంతరం కూడా భగవత్స్మరణ చేయాలి. జీవించి ఉన్నంతకాలం కూడా మనం ఏ పనులు చేసుకున్నా భగవంతుడిని మర్చిపోకుండా నిరంతరం కూడా భగవత్ స్మరణలో మనం ఉండాలి. ఇక మరొక ప్రశ్న, ఇది చాలామందికి ఉండేటువంటి ప్రశ్న. అదేమిటనంటే, చనిపోయినటువంటి దేహం నుంచి జీవుడు వేరవుతాడు. ఆ జీవుడు మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తాడు. ఈ ప్రకారంగా జీవులందరూ కూడా దేహాన్ని వదిలిన తర్వాత కొత్త కొత్త శరీరాలు ధరించి ఈ లోకంలోకి వస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఏవో కర్మలు చేస్తూ ఉంటారు, మళ్ళీ కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ కర్మఫలాలు, వాసనలు మొత్తం కూడా మూట కట్టుకొని మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ వెళుతుంటారు. మళ్ళీ ఇంకో దేహాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తూ ఉంటారు. అంటే జీవుళ్ళు ఎవరు కూడా కొత్తగా తయారు కావటంలా, ఈ ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ మళ్ళీ వెళుతూ వస్తూ ఉంటుంటారు. కాకపోతే అలా రావడానికి ఎంతకాలమైనా పట్టవచ్చు, వచ్చిన తర్వాత ఎంతకాలమైనా ఉండొచ్చు. అంతే తప్ప జీవుళ్ళు కొత్తగా సృష్టించబట్టల్లా. మరి కొంతమంది ఈ ఉన్నటువంటి జీవులలోనే మోక్షాన్ని పొంది జన్మరాహిత్యం చేసుకుంటున్నారు. అంటే ఇక మళ్ళీ వాళ్ళు జన్మించే పని లేదు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే జీవుల సంఖ్య క్రమంగా తగ్గాలి. కానీ లోకంలో ఏమవుతుందంటే జీవులు పెరుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడి దాకా అక్కర్లేదు, మనం ఏ యుగాల దగ్గరికి కూడా పోవక్కర్లా. 1920లోనో 1930లోనో మన జనాభా ఎంత అంటే 25 కోట్లు 30 కోట్లు. మరి క్రమంగా పెరుగుతూ 70-80 కోట్లు అయ్యి మళ్ళీ ఇప్పుడు 110 కోట్లు 118 కోట్ల దాకా వచ్చింది. ఇంకా కూడా పెరగవచ్చు, పెరుగుతుంది కూడా. మరి అయితే ఇట్లా జనాభా పెరిగిపోతుంది కదండి, కొత్తగానేమో జీవుళ్ళు సృష్టించబడతలేదు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అయితే ఈ జనాభా పెరుగుదల విషయాన్ని వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనుషులనే లెక్కలో వేసుకుంటున్నాం. కానీ జీవుళ్ళు అని అంటే అర్థం ఏంటంటే మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పాములు, తేళ్ళు, ఈగలు, దోమలు, చెట్లు, చేమలు అన్నీ కూడా జీవుళ్ళే. ఇవన్నీ జీవుళ్ళే. వీటన్నిటిని లెక్కలో వేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే 118 కోట్లు 110 కోట్లు 120 కోట్లు మానవులు ఉన్నారు ఇండియాలో లెక్కేస్తున్నాం. సరే, ఇండియా కాదనుకుంటే ప్రపంచం మొత్తం లెక్కేస్తాం. కానీ మానవులు ఎంతమంది ఉన్నారు? కానీ ఒక చిన్న ఊళ్ళో దోమలు ఎన్ని ఉన్నాయి, ఈగలు ఎన్ని ఉన్నాయి, మరి సూక్ష్మజీవులు ఎన్ని ఉంటాయి, మన కంటికి కనపడకుండా ఉండేటువంటి సూక్ష్మజీవులు ఎన్ని ఉంటాయి. మరి వీటన్నిటిని కనుక లెక్కేసుకుంటే ఈ అడవుల్లో మరి ఎన్ని వన్యమృగాలు ఉంటాయి,
వీటన్నిటి కనుక లెక్కేసుకుంటే ఎన్నుంటాయో చెప్పడానికే వీల్లేదు. ఎందుకనంటే జీవుళ్ళు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి కర్మఫలాలు వాసనలు ఎలాంటివి ఉన్నాయో వాటిని బట్టి వాడు మళ్ళీ జంతువుగా పుట్టచ్చు, పశువుగా పుట్టచ్చు, పక్షిగా పుట్టచ్చు, క్రిమిగా, కీటకంగా, పాముగా, తేలుగా ఎలాగైనా సరే జన్మించవచ్చు. కనుక అందరినీ కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జనాభా పెరిగిందా తగ్గిందా అనేటప్పుడు కేవలం మనుషుల్ని కాకుండా అన్ని జీవులని, చెట్లు చేమలతో సహా అన్నిటిని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. అంతేకాదు చనిపోయినటువంటి వాళ్ళు వెంటనే పుట్టరు. చనిపోయినటువంటి వాళ్ళు ఆయా లోకాలకు వెళ్తారు. వీళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాలు పాపాలు ఏ రకంగా ఉన్నాయో దాని ప్రకారం ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, 14 లోకాలను ఈ 14 లోకాలకు పోయి అక్కడ ఆయా సుఖాలు దుఃఖాలు పొందుతూ ఉంటారు. అలా సుఖ దుఃఖాలు పొందుతూ కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటారు. అలా ఉండి ఎప్పుడైతే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మఫలాలు ఎప్పుడైతే పూర్తి అయిపోతాయో అప్పుడు మళ్ళీ జన్మ తీసుకొని రావడానికి వస్తూ ఉంటారు. అందువల్ల మనం జనాభాని లెక్కేసేటప్పుడు, జీవుల యొక్క సంఖ్యను లెక్కేసేటప్పుడు ఆ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా లెక్కేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కాదు, ఇక తయారుగా ఉండి రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది, రాకుండా అక్కడే ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది. అయితే ఎందుకంటే రాకుండా ఉండేవాళ్ళు అని అంటే ఆయా లోకాల్లో ఈ జీవుళ్ళందరూ కూడా ఈ సుఖదుఖాలు అనుభవిస్తూ ఎంతకాలం ఉంటారనంటే కొంతమంది ఈ కలియుగంలో పుట్టడానికి తొందరపడతా ఉంటారు. అంటే కాస్త పాపాలు ఎక్కువగా పుణ్యాలు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలియుగంలో పుట్టడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని వాళ్ళందరూ కూడా త్వరపడతా ఉంటారు అన్నమాట ఇక్కడికి రావడానికి. మరి కొంతమంది అచ్చగా ధర్మంతో ఉండేటువంటి వాళ్ళు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఈ కలియుగంలో పుట్టరు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని బట్టి వాళ్ళ కృతయుగంలోనో త్రేతాయుగంలోనో పుట్టాలి. అప్పటిదాకా వాళ్ళు ఆ అవ్యక్తంలోనే ఉంటారు. కనుక ఈ రకంగా వీళ్ళందరినీ కనుక లెక్కేస్తే అప్పుడు తేలుద్ది. ఏమి తేలుద్దారంటే జీవుళ్ళు ఎక్కడ కొత్తగా సృష్టించబడతలేదు, ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉన్నారు అని. ఎప్పుడంటే అందరూ మనుషులతో పాటుగా సమస్తమైనటువంటి ప్రాణికోట్లని లెక్కేయాలా, అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని, అవ్యక్తంలో ఉన్నటువంటి వాళ్ళని లెక్కేయాలి. వీళ్ళందరూ లెక్కేస్తే మనకి ఏ అనుమానం రాదు. ఎందుకనంటే జనాభా పెరుగుతున్నారా తగ్గుతున్నారా అనేటువంటిది రాదనమాట. ఇక మరొక విషయం ఏమిటంటే మనకి వినాయక చవితి పండుగ, అట్లనే దసరాలో బతుకమ్మ అని పండుగ చేస్తారు. మట్టితో విగ్రహాన్ని తయారు చేసి అదిగో ఆ విగ్రహానికి ప్రతిరోజు పూజలు చేసి, ఆ 10 రోజులు పూజలు చేసి చివరిలో జల్దిలో కలుపుతారు. అట్లా వినాయకుడిని ఆ విగ్రహాన్ని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసి మరుసటి రోజు జల్దిలో కలిపేస్తుంటాం. సరే, ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసేటువంటి వాళ్ళు 3 రోజులకి 5 రోజులకి, లేకపోతే హైదరాబాద్లో కనుకైతే 7 రోజులకో 9 రోజులకో ఇట్లా ఆ జల్దిలో కలపడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ వినాయకుడిని కానీ ఈ గౌరీదేవిని కానీ ఈ జల్దిలో కలపటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, ఎందుకు అట్లా కలపటం అనేటువంటిది ప్రశ్న. దీనికి ఆధ్యాత్మికంగా లౌకికంగా 2 రకాలైనటువంటి సమాధానాలు ఉన్నాయి. ముందు ఆధ్యాత్మికంగా ఏమిటంటే పండగల్లో మనం చేసేటువంటి ఈ మూర్తులు, మట్టితో చేసేటువంటి, మనం పండగల్లో పూజలు చేసేటువంటి మూర్తులు అంటే అటు బతుకమ్మ కానివ్వండి, ఇటు విఘ్నేశ్వరుడు కానివ్వండి, ఇవి మట్టితో చేస్తారు. మట్టితో చేసినటువంటివి తిరిగి మట్టిలో కలిసిపోతాయి. అంటే మట్టి నుంచి ఏర్పడినటువంటి రూపం తిరిగి మట్టిలోనే కలిసిపోయి రూపరహితం అవుతుంది, నిరాకారం అవుతుంది అన్నమాట. అంటే పరమాత్మ నుంచి ఏర్పడినటువంటి జీవాత్మ చివరికి పరమాత్మలోనే చేరాలి అనేటువంటి నిగూఢమైనటువంటి భావం ఇందులో ఇమిడింది. మన వేదాంతం ప్రకారం చెప్పుకుంటాం, మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామంటే పరమాత్మ నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి పోవాలి? పరమాత్మ దగ్గరికి పోవాలి. పరమాత్మ నుంచి పరమాత్మలో హాయిగా ఆనందంగా ఉన్నాం, ఇక్కడికి వచ్చి దుఃఖాలు పడతా ఉన్నాం, బాధలు పడతా ఉన్నాం. మళ్ళీ మనం దుఃఖాలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలంటే మళ్ళీ పరమాత్మను చేరుకోవాలి. ఈ విషయాన్ని చెప్పడానికి అదిగో మట్టి నుంచి వచ్చినటువంటి విగ్రహం తిరిగి మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి అనేటువంటి సందేశం ఇందులో ఉంది. ఇక మరి ఎందుకంటే ఇట్లా మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారంటే మనకి సాకారం మీద అయితే దృష్టి నిలబడుద్ది కానీ నిరాకారం మీద దృష్టి నిలబడదు. కాబట్టి భక్తుడు మొట్టమొదట సాకారం మీదనే దృష్టి నిలపాలి, అలా అయితేనే నిలపగలుగుతాడు. ఇలా సాకారోపాసన
విగ్రహోపాసన చేస్తూ 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 భగవంతుడు వేరు, భక్తుడు వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి భావనతోనే అతని యొక్క జీవితం ప్రారంభమవుద్ది. ఈ దృష్ట్యా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒక విగ్రహాన్ని పూజించినప్పుడు ఆయనేమో దేవుడు, పూజించేటువంటి నేనేమో జీవుణ్ణి అనేటువంటి భావమే మనకుంటుంది. ఈ భావన పోయి నేను భగవంతుడి కంటే వేరు కాదు, ఆ భగవంతుడే నేను, ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి భావన కనుక కలగాలి అని అంటే ఈ సాకారమూర్తి కాస్త నిరాకారమూర్తి కావాలి. సాకారం ఎప్పుడైందో ఆయన వేరయ్యాడు, మళ్ళీ నిరాకారం ఎప్పుడు కలిసిందో ఒక్కటే అయిపోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అందులో కలుపుతారు. కాబట్టి నిరాకారం నుంచి సాకారం వచ్చింది, సాకారం మళ్ళీ నిరాకారంలో కలిసిపోతుంది. మట్టికి ఆకారం లేదు, కానీ మనం విగ్రహం చేసినప్పుడు మళ్ళీ తల, మరి కాళ్ళు, చేతులు, పొట్ట అన్నీ తయారైపోతాం. కాబట్టి ఈ సాకారం, ఈ సాకారం కాస్త మళ్ళీ నిరాకారంలో లయమైపోతుంది. కాబట్టి జీవభావాన్ని ఇలా అంతం చేసుకోవాలి అనేటువంటి భావాన్ని మనకి ఇదిగో ఈ పండుగలు తెలియజేస్తూ ఉంటాయి. సాకారమూర్తిని అలాగనే అట్టి పెడితే మనం భక్తితో కొలుస్తూ ఉన్నా ఏమవుతుందనంటే మనలో మమకారం ఏర్పడుద్ది. అంటే భగవంతుడి మీద కూడా మమకారం ఏర్పడితే మంచిదే కదండి అని అంటే మంచిదే, కానీ ఆ మమకారం ఏమవుతుందనంటే మన ఎప్పుడు కూడా జీవుడిగానే ఉంచుతుంది. ఆయన దేవుడిగా ఉంచుతుంది, మన జీవుడిగా ఉంచుతుంది. అంటే ద్వైత భావంలో ఉంచుతుంది. ఎప్పుడు సాకారంలో కనుక పూజ చేస్తే మనం ఎప్పుడు కూడా ఆయన దేవుడిగా, మనం జీవుడిగా భావించుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ పూజ చేసేటువంటి మూర్తుల్ని ఎప్పుడైతే జల్దిలో కలిపేశారో ఇవన్నీ కూడా మళ్ళీ నిరాకారం అయిపోతున్నాయి. ఓహో, ఉన్నదంతా ఒక్కటే, దాని నుంచే ఇది వచ్చింది, మళ్ళీ ఇది కాస్త దాంట్లో కలిసిపోయింది, దాని నుంచే మనం వచ్చాము, మళ్ళీ మనం దాంట్లో కలిసిపోవాలి అనేటువంటి ఆ తత్వం మనలో ఏర్పడుద్ది. ఆ అద్వైత తత్వం మనలో ఏర్పడుతుంది. ఇక లౌకికంగా ఏమిటనంటే ఎందుకు చేస్తున్నారు ఇలాగా అనంటే, మామూలుగా పూజా మందిరంలో రోజు పూజించేటువంటి విగ్రహాలు మనకు ఉంటూ ఉంటాయి. దానికి అదనంగా మనం ప్రతి పండక్కి కూడా ఒక్కో విగ్రహాన్ని కనుక చేరుస్తూ ఉన్నట్లయితే ఈ విగ్రహానికి కూడా పూజలు చేయాలి. అంటే మనం పూజలు చేయకుండా విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచకూడదు. మరి మామూలుగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు, అసలు ఏ పూజ చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఏ పూజలు చేయకపోయినా వినాయక చవితి రోజున పూజ చేసుకునేటువంటి వాళ్ళు, లేదా పండగ రోజున పూజలు చేసుకునేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈ విగ్రహాన్ని కనుక ఇంట్లోనే పెట్టుకొని ఏ పూజ చేయకుండా అలా కనుక ఉంచితే అది పెద్ద అపచారం. లౌకికంగా మనం కనుక ఆలోచించినట్లయితే అది పెద్ద అపచారం అవుతుందన్నమాట. అందుకని గృహస్థుడైనటువంటి వాడు ఈ అపచారానికి లోను కాకుండా ఉండటం కోసం అని చెప్పి అదిగో దాన్ని జల్దిలో కలిపేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని కనుక ఉంచితే మరి లెక్క ప్రకారం పూజలు చేయాలి. కాబట్టి ప్రతిరోజు పూజ చేయాలంటే ఈ ఇష్టం లేని ఆయనకి ఆ పూజలు చేయాలి అని అంటే ఆయనకి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇదిగో ఇలా చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక ఈ జన్మలో చేసినటువంటి పాపాలకి ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తే బాగుంటుంది కదండి. ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలను ఈ జన్మలోనే అనుభవించడం జరగట్లేదు కదా. కానీ ఈ జన్మలోనే కనుక అనుభవించినట్లయితే చాలా బాగుంటుంది కదా. ఎందుకనంటే మనం కనుక ఏదైనా పాపం చేసాము, చేయగానే మనకి దాని యొక్క ఫలితం వచ్చిందనుకో, వస్తే మనం ఏమనుకుంటామంటే అయ్యో ఆ పాపం చేసాము, ఈ ఫలితం వచ్చింది, ఇక మాత్రం పాపం చేయకుండా ఉండాలి అని అనుకుంటాం కదా. మరి అలా ఎందుకు జరగటం లేదు? ఎందుకని ఇప్పుడు చేసినటువంటి పాపానికి లేదా పుణ్యానికి వెంటనే ఫలితం కొన్నిటికీ అనుభవిస్తున్నాం, కొన్ని వల్ల ఎప్పుడో ఏ జన్మలోనో అనుభవించడానికి తయారుగా ఉంటున్నాం ఎందుకని అని ప్రశ్న. మనం చేసేటువంటి కర్మల్లో చిన్న కర్మలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి. సూటైనటువంటి కర్మలు ఉంటాయి, క్లిష్టమైనటువంటి కర్మలు ఉంటాయి, బాగా తీవ్రమైనటువంటి కర్మలు కూడా ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. అందువల్ల ఈ కర్మఫలాలు పక్వానికి రావటంలో ముందు వెనకలు ఉంటాయి. అన్నీ ఒకే రకమైన కర్మలు అయితే అన్నీ ఒక్కసారి వస్తాయి. కానీ వీటి యొక్క తీవ్రతను బట్టి
కొన్ని ముందు వస్తుంటాయి, కొన్ని వెనక వస్తూ ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి ఈ జన్మలోనే అవి అనుభవిస్తాం అని చెప్పడానికి వీల్లేదు. కొన్ని అనుభవిస్తుంటాం, కొన్ని ఈ జన్మలోనే తర్వాత అనుభవిస్తాం, కొన్ని వచ్చే జన్మలకి సంచితం చేయబడతా ఉంటాయి. ఆత్మని చుట్టుకొని 3 శరీరాలు ఉన్నాయి మనకి. ఆత్మను చుట్టుకున్నటువంటి మొదటిదేమో కారణ శరీరం, రెండవదేమో సూక్ష్మ శరీరం, మూడవదేమో స్థూల శరీరం. వాసనలతో కూడినటువంటిదేమో కారణ శరీరం, ఆలోచనలు చేసేటువంటిదేమో సూక్ష్మ శరీరం, కర్మలు చేసేటువంటిదేమో స్థూల శరీరం. ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం పనిచేయిస్తూ ఉంటుంది. అయితే సూక్ష్మ శరీరం దేన్ని బట్టి పనిచేయిస్తుంటుంది అంటే కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలను బట్టి అది పనిచేయిస్తూ ఉంటుంది. మనం కర్మలు చేసినప్పుడు ఆ కర్మఫలాలు, వాసనలు అన్నీ కూడా మన యొక్క కారణదేహంలో ఉంటాయి. ఆ కారణదేహంలో అవి నిల్వ చేయబడి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పూర్వంలో మనం చేసినటువంటివి ఉన్నాయి, అవన్నీ కూడా సంచితమై వస్తూ ఉంటాయి. ఆ సంచిత కర్మలతోటి ఈ జన్మలో చేసినటువంటి సంచిత కర్మలు, వాసనలన్నీ కూడా మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మొత్తం సంచితం అంతా పెద్ద సంచితం తయారవుతుంది. అంటే పూర్వంలో చేసినటువంటి అన్నీ మోసుకుంటూ వచ్చినవి, ఈ జన్మలో అనుభవించినవి పోను మిగిలినటువంటివి అన్నీ కూడా కలిసిపోతాయి. ఎప్పుడైతే ఈ జీవుడు దేహాన్ని విడిచిపెట్టాడో, ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ జీవుడు ఈ సంచిత కర్మలు మొత్తం మూటలు ఎత్తుకొని పోతాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఏం చేస్తాడంటే ఈ కర్మల్లో నుంచి, సంచిత కర్మల్లో నుంచి వాటి యొక్క తీక్షణతను బట్టి కొన్ని పక్వానికి వస్తాయి. ఆ పక్వానికి వచ్చినటువంటి వాటిని ప్రారంధ కర్మలు అంటారు. మళ్ళీ మిగిలిన సంచితంగా అట్లానే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో, ప్రారంధ కర్మలు అంటే అనుభవించాల్సింది, ఈ ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి దేహాన్ని వెతుక్కొని ఈ లోకంలోకి వస్తాడు మళ్ళీ జీవుడు. ఎట్లా వస్తాడు? అనుభవించాల్సిన ప్రారంధ కర్మలు, సంచితమై మూటగట్టబడి ఉన్నటువంటి ఆ సంచిత కర్మలు, ఆ మొత్తాన్ని తీసుకొని వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రారంధ కర్మల్లో ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చేసినా ఆ ఫలితాలు మాత్రం అనుభవించాల్సింది. ఈ ప్రకారంగా ప్రారంధాన్ని అనుభవించడానికి ఈ జన్మలోనే అనుభవిస్తాడనే ఏమీ లేదు, ఏ జన్మల్లోనైనా అనుభవించవచ్చు. ప్రారంధం మాత్రం అనుభవించాలి. ఈ జన్మలో చేసినటువంటివి మాత్రం ఈ జన్మలోనే అనుభవించాల్సినటువంటి అవసరం లేదు అనే విషయం మనకి తెలుస్తుంది. ఇక మరికొన్ని ప్రశ్నల్ని మనం రేపు చెప్పుకుందాం.